హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు తెలంగాణ హైకోర్టు ఉద్యోగాల్లో ఒకటైనటువంటి ఎగ్జామినర్ పోస్టులకి సంబంధించి థర్డ్ షిఫ్ట్లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి ఈ పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ హైకోర్టు ఎగ్జామినర్ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మనకి తెలంగాణ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో ఒక్క ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి తప్ప మిగిలినటువంటి పోస్టులన్నిటికీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. బైలింగ్వల్లో ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈరోజు వచ్చినటువంటి ఈ యొక్క మెమరీ బేస్డ్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్ని 199 రూపీస్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్లో యాడ్ చేయడం జరిగింది. సో మీరు ఈ బిట్స్ చూసినట్లయితే నెక్స్ట్ షిఫ్ట్ ఎగ్జామినేషన్ రాసేటువంటి క్యాండిడేట్స్ మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. సో మీరు దానిపైన రిమైనింగ్ టైమింగ్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ కోర్స్ ఇంకా ఎవరైనా తీసుకునే వారు ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకోండి. సో ముందుగా జీకే క్వశ్చన్స్కి సంబంధించి అడిగినటువంటి ప్రశ్నలు ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ కాల్డ్ దక్షిణ గంగా అని చెప్పేసి అడిగారు. సో దక్షిణ గంగా అని చెప్పేసి ఏ నదిని పిలుస్తారు అంటే గోదావరి నదిని పిలుస్తారు. సెకండ్ క్వశ్చన్ వెన్ డిడ్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ PIL బి ఇంప్లిమెంటెడ్ అని చెప్పేసి అడిగారు. సో 1980వ సంవత్సరంలో లేదా 1980s ఆ సమయంలో. ఓకే, సో పర్టికులర్ ఇయర్ ఏంటనేది క్లియర్గా తెలీదు. సో 1980s ఆ సమయంలో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ PILని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ కాల్డ్ ఎల్లో విటమిన్ అని చెప్పేసి అడిగారండి. సో విటమిన్స్కి సంబంధించి క్వశ్చన్ అయితే వచ్చింది. విటమిన్ B2ని ఎల్లో విటమిన్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్ అటల్ టన్నెల్ ఈజ్ ఇన్ విచ్ మౌంటైన్ రేంజ్. ఓకే, అటల్ టన్నెల్ అనేది ఏ మౌంటైన్ రేంజ్లో ఉంది అంటే ఈస్ట్ పిర్పంజాల్ రేంజ్లో మనకి ఈ యొక్క అటల్ టన్నెల్ అనేది నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ సపరేట్స్ ఇండియా ఇంటూ 2 పార్ట్స్. ఓకే, భారతదేశాన్ని 2 భాగాలుగా విభజించేది ఏంటి అంటే ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండి, అంటే కర్కాటక రేఖ అని చెప్పేసి అంటాం కదా. సో అది ఇండియాని 2 భాగాలుగా విభజిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ హూ వ్రోట్ ఆనంద్ మఠ్. ఓకే, ఆనంద్ మఠ్ రాసింది ఎవరు అంటే బకిం చంద్ర చటర్జీ గారండి. వందే మాతరం అనేది దీని నుంచే తీసుకోవడం జరిగింది. సో బకిం చంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ రాశారు. ఈవీఎంస్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చిందండి. క్వశ్చన్ అయితే మనకి క్లారిటీగా చెప్పలేదు, దీని రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది. ఈవీఎంస్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్ అని చెప్పేసి అడిగారు. సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఇన్ ద ఇయర్ 1989 to 90. ది ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎలక్షన్స్ ఆన్ యాన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఇన్ ఇండియా. ఓకే, 1989 నుంచి 90 మధ్య ఎక్స్పెరిమెంటల్ బేసిస్ కింద ఈవీఎంస్ని మొదటిసారిగా ఇండియాలో యూజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈవీఎంస్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది ఆ విధంగా.
సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్మాలెస్ట్ ఇండియన్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. ఓకే, సో ఇక్కడ మనకి భూభాగం పరంగా, ఓకే, వైశాల్యం పరంగా ఏ స్టేట్ చాలా చిన్నది అని చెప్పేసి అడిగారు. సో ఇండియాలో గోవా అనేటువంటి స్టేట్ చిన్నదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ భారతరత్న రిసిపియంట్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మేబీ సివి రామన్ ఉందేమో. సివి రామన్ అని చెప్పేసి ఆన్సర్ కూడా చెప్పడం జరిగింది. సో మనకి ఫస్ట్ భారతరత్న ముగ్గురికైతే వచ్చిందండి, సివి రామన్ గారితో పాటు. సో సివి రామన్, రాజగోపాల్చారి, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారికి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ పోలియో వ్యాక్సిన్ ఇన్వెంటెడ్ బై అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే డాక్టర్ జోనాస్ శాక్ ఇన్ 1955లో పోలియో వ్యాక్సిన్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్ డివైడెడ్ ఫ్రమ్ విచ్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అడిగారు. సో తెలంగాణలో నారాయణపేట అనేటువంటి జిల్లా ఉంది కదా, సో అది ఏ జిల్లా నుంచి విడిపోయింది లేదా ఏ జిల్లా నుంచి దాన్ని సపరేట్ చేశారంటే మహబూబ్ నగర్ అండి. సో మహబూబ్ నగర్ నుంచి సపరేట్ చేయడం జరిగింది. ఇంకా కుర్రం అనేటువంటి పర్టికులర్ బిరుదు కలిగినటువంటి వ్యక్తి ఎవరు? సో కుర్రం అనేటువంటి పేరుతో పిలిచేటువంటి రాజు ఎవరంటే షాజహాన్. ఓకే, షాజహాన్ని కుర్రం అని చెప్పేసి కూడా పిలుస్తారు. తర్వాత ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఓన్ భారతరత్న. ఓకే, మొదటి భారతరత్నాన్ని స్పోర్ట్స్ విభాగంలో అందుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సచిన్ టెండూల్కర్ గారు. సో మీకు తెలుసు. నెక్స్ట్ క్వశ్చన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ FRI లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు. ఇది ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో దీని యొక్క FRI హెడ్ క్వార్టర్స్ అయితే ఉందన్నమాట, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ వన్ స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా నిక్ నేమ్ స్టేట్ ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఈ నిక్ నేమ్ కలిగినటువంటి స్టేట్ ఏంటంటే కేరళ. ఓకే, స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ కాంగ్రెస్ ఉమెన్ ప్రెసిడెంట్ అని చెప్పేసి అడిగారు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే అనీ బెసెంట్ అండి. ఓకే, 1917వ సంవత్సరంలో అనీ బెసెంట్ మొదటి మహిళా ప్రెసిడెంట్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ పద్మభూషణ్ సినిమా యాక్టర్ ఎవరు అంటే పద్మభూషణ్ వచ్చినటువంటి సినిమా యాక్టర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. 2025కి సంబంధించి నందమూరి బాలకృష్ణకి రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి పద్మభూషణ్ అవార్డుల్లో ఆయన పేరు కూడా ఉందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి IPC క్రిమినల్ లా రీప్లేస్డ్ విత్. ఓకే, IPCకి సంబంధించినటువంటి యొక్క క్రిమినల్ లా దేంతో రీప్లేస్ చేశారు అంటే భారత్ నాగరిక్ సురక్ష సంహిత అనేటువంటి యొక్క పేరుతో మార్చడం జరిగింది, రీప్లేస్ చేశారనమాట. ఇంకా లార్జెస్ట్ డ్రైనేజ్ రివర్ బేసిన్ అని చెప్పేసి అడిగారు. అది వరల్డ్ అయితే మనకి ఇక్కడ అమెజాన్ అండి. సో మరి వరల్డ్ గురించి అడిగారా లేకపోతే ఇండియా గురించి అడిగారా అనేది తెలియదు, కానీ సో ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. సో లార్జెస్ట్ డ్రైనేజ్ రివర్ బేసిన్ అయితే వరల్డ్ వైడ్గా ఇక్కడ అమెజాన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ జలియన్ వాలాబాగ్ మాసాకేర్ ప్లేస్ ఏంటని చెప్పేసి అడిగారు. సో జలియన్ వాలాబాగ్ జరిగినటువంటి ఆ యొక్క మాసాకేర్ జరిగినటువంటి ప్రాంతం అమృత్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్వామి వివేకానంద చైల్డ్హుడ్ నేమ్. ఓకే, స్వామి వివేకానంద చిన్నప్పటి పేరు ఏంటంటే నరేంద్రనాథ్ దత్తా అనేది స్వామి వివేకానందకి సంబంధించిన చైల్డ్హుడ్ నేమ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరండి? MS స్వామినాథన్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ పేటిఎం ఫౌండర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. విజయ్ శేఖర్ శర్మ అండి. సో విజయ్ శేఖర్ శర్మ పేటిఎం ఫౌండర్ అనమాట. నెక్స్ట్ వన్ ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ ఇండియా ఓన్. ఓకే, మొదటి ప్రపంచ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకుంది ఎప్పుడు అంటే 1983వ సంవత్సరంలో కపిల్ దేవ్ కెప్టెన్గా గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రవాసీ దివస్ సెలబ్రేటెడ్ రీజన్ ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఈ ప్రవాసీ దివస్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఆన్సర్ వచ్చేసి దిస్ బై యాన్యువల్ సెలబ్రేషన్ held on January 9th commemorates the day in 1915 when Mahatma Gandhi, the greatest Pravasi, returned to India from South Africa to lead the country's freedom struggle. ఓకే, 1915 జనవరి 9వ తేదీన ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి రిటర్న్ రావడం జరిగింది. సో ఆ పర్టికులర్ డేని గుర్తించుకుంటూ ఈ ప్రవాసీ దివస్ని సెలబ్రేట్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో నీతి ఆయోగ్ చైర్మన్గా ఎప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటే వారే ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 76th రిపబ్లిక్ డే గెస్ట్ ఎవరు అని చెప్పేసి అడిగారండి. ఓకే, సో రిపబ్లిక్ డే 76కి సంబంధించినటువంటి రిపబ్లిక్ డే గెస్ట్ ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా హెచ్ఈ ప్రభోవో సుబియాంటో. ఓకే, హెచ్ఈ ప్రభోవో సుబియాంటో అనేటువంటి ఇండోనేషియాకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ 76th రిపబ్లిక్ డే గెస్ట్గా రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్
మోస్ట్ యూజ్డ్ ట్రాన్స్పోర్ట్ మోడ్ ఇన్ ఇండియా. సో అవి వచ్చేసి రోడ్ వేస్ అండి. ఓకే, సో రోడ్ వేస్ని ఎక్కువగా మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్, హ్యూమన్ క్రోమోజోమ్స్ ఎన్ని అని చెప్పేసి అడిగారు. సో టోటల్ 46 అనమాట. 23 పెయిర్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ పెయిర్ మనకి 2 కాబట్టి సో టోటల్గా 46. ఇంకా దార్ కమిషన్ రిలేటెడ్ టు అని చెప్పేసి అడిగారు. సో దార్ కమిషన్ దేనికి సంబంధించింది అంటే ది దార్ కమిషన్ ఆల్సో నోన్ యాజ్ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ was primarily related to the reorganization of Indian states on linguistic basis అని చెప్పేసి ఈ దార్ కమిషన్కి సంబంధించి వివరణ అనమాట. సో లింగ్విస్టిక్ బేసిస్ కింద స్టేట్స్ని రీఆర్గనైజ్ చేయాలి అని చెప్పేసి దార్ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విజర్డ్ ఆఫ్ హాకీ అని ఎవరిని పిలుస్తారు అంటే మేజర్ ధ్యాన్ చంద్ని పిలుస్తారు విజర్డ్ ఆఫ్ హాకీ అని. తర్వాత కార్గిల్ దివస్ ఎప్పుడు జరుపుకుంటారంటే 26 జూలైన ప్రతి సంవత్సరం కార్గిల్ దివస్ని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్సెక్ట్ కమ్యూనికబుల్ డిసీజ్ ఫాస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఏ కీటకం ద్వారా ఓకే వ్యాధులు అనేవి ఎక్కువగా వ్యాపిస్తాయి ఫాస్ట్గా అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. అది హౌస్ ఫ్లై అనమాట. సో హౌస్ ఫ్లై ద్వారా ఎక్కువగా మనకి వ్యాపిస్తాయి. ఇది ఆప్షన్స్లో అయితే ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ డిస్కవర్డ్ స్మాల్ పాక్స్. ఓకే, స్మాల్ పాక్స్ అనేటువంటి వ్యాధిని కనుగొన్నది ఎవరు అంటే ఎడ్వర్డ్ జెన్నర్ అండి. ఓకే, ఎడ్వర్డ్ జెన్నర్ కనుగొన్నారు. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో నీతి ఆయోగ్ చైర్మన్గా కూడా నరేంద్ర మోడీ గారు చైర్మన్గా ప్రస్తుతం అయితే ఉన్నారు. తర్వాత మనకి ఫస్ట్ 5-year ప్లాన్ రిలేటెడ్ టు విచ్ సెక్టర్. ఫస్ట్ 5-year ప్లాన్ ఉంది కదా, 1951 నుంచి 1956 మధ్యన ఈ ఫస్ట్ 5-year ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశారుగా. సో అది ఏ సెక్టార్ పైన ఎక్కువగా ఫోకస్ చేశారు అంటే అగ్రికల్చర్ సెక్టార్ పైన ఫోకస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఫస్ట్ కోల్ ఫ్యాక్టరీ స్టార్టెడ్ ఇన్ ఇండియా. ఓకే, కోల్ ఫ్యాక్టరీని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే రాణిగంజ్ కోల్ ఫీల్డ్ ఇన్ 1774 అండి. సో కోల్ ఫ్యాక్టరీ లేదా కోల్ ఇండియాకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చిందండి. సో ఫస్ట్ ఇది చెప్పారు ఒకరు. సో మరొక క్వశ్చన్ కూడా ఉంది కోల్కి సంబంధించి, అది కూడా చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిజైనర్ ఆఫ్ భారత్ మాత. భారత్ మాతాకి సంబంధించినటువంటి డిజైనర్ ఎవరు అంటే అభనీంద్రనాథ్ ఠాగూర్ అండి. అభనీంద్రనాథ్ ఠాగూర్ ఎవరైతే ఉన్నారో సో వారు భారత్ మాతాకి సంబంధించినటువంటి డిజైనర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ బ్యాటిల్ ఇన్ బెంగాల్. సో బెంగాల్లో జరిగినటువంటి మొదటి యుద్ధం వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండి. నెక్స్ట్ వన్, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్. ఫ్రీక్వెన్సీని ఎందులో కొలుస్తారు అంటే ఇక్కడ హెడ్జెస్లో కొలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ కోల్కి సంబంధించి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే వచ్చింది. ఈ 2 క్వశ్చన్లు ఏదో ఒకటి అడిగారు. కోల్ ఇండియా లిమిటెడ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అని చెప్పేసి అడిగారంట. సో నవంబర్ 1975 అనేది సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్. కోల్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ది స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎస్ఆర్సి చైర్మన్ ఎవరు అంటే ఫజల్ ఆలీ అండి. సో ఫజల్ ఆలీ అనేటువంటి ఆయన స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్కి సంబంధించి ఎస్ఆర్సి యొక్క చైర్మన్గా పనిచేశారు. తర్వాత ఓత్ ఆఫ్ గవర్నర్ గురించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. గవర్నర్ ఓత్కి సంబంధించి అంటే ప్రమాణ స్వీకారానికి సంబంధించి. అలాగే తెలంగాణ గ్రామీణ బ్యాంకుకి సంబంధించి ఒక రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. ఫస్ట్ ప్రెసిడెంట్ యూజ్డ్ రైట్ టు ఓట్ అని చెప్పేసి మరొక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇఫ్ ఏ స్టేట్ సీఎం వెంట్ టు అదర్ కంట్రీస్ దెన్ హీ విల్ ట్రీట్ యాజ్ అంబాసిడర్ ఆర్ ఛాన్సలర్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారండి. చాలామంది సీఎంస్, చాలామంది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వేరే కంట్రీస్కి వెళ్తారు కదా. సో వారిని అంబాసిడర్గా ట్రీట్ చేస్తారా లేదా ఛాన్సలర్గా ట్రీట్ చేస్తారా అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇవి మనకి జీకేలో అడిగినటువంటి క్వశ్చన్స్. ఇంకా ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే మనకి పాసేజ్ 5 క్వశ్చన్స్ అయితే అడిగారు. సో దీనికి సంబంధించి World War II పైన క్వశ్చన్ అయితే వచ్చిందని చెప్పేసి చెప్పారు ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు. ఇంకా ఎర్రర్స్కి సంబంధించి 5 క్వశ్చన్స్ వచ్చాయి. ఈడియమ్స్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి 3 క్వశ్చన్స్, 1 word సబ్స్టిట్యూషన్స్ 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇంకా మనకి ఎగ్జిస్టెన్స్ అనేటువంటి ఒక పదానికి సంబంధించి స్పెల్లింగ్ అయితే అడిగారు. యాంటోనిమ్ వచ్చేసి అప్రోర్ అంటే ఏంటి అని చెప్పేసి దాని యొక్క ఆపోజిట్ వర్డ్, అప్రోర్కి సంబంధించిన ఆపోజిట్ వర్డ్ అంటే యాంటోనిమ్ ఏంటి అని చెప్పేసి అడిగారు. అప్రోర్ అంటే మీనింగ్ వచ్చేసి కోలాహలం అనమాట. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మీరు అప్రోర్కి ఆపోజిట్లో ఉన్నటువంటి మీనింగ్ ఉన్న వర్డ్ ఏంటి అనేది కనుక్కోవాలి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మరొక క్వశ్చన్ వచ్చేసి కామన్ నౌన్ ఆఫ్ హోలీ ఆఫ్ గంగా రివర్. హోలీ ఆఫ్ గంగా రివర్లో కామన్ నౌన్ ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రివర్ అనేది కామన్ నౌన్ అనమాట. సో రివర్ అనేది కామన్ నౌన్ కాబట్టి సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించి నౌన్ పైన మనకి క్వశ్చన్ అయితే అడిగారు కాబట్టి సో మీరు నౌన్ ప్రొనౌన్ ఇవన్నీ కూడా చూసుకోండి. గతంలో కూడా చెప్పాను నేను. సో రివర్ అనేది రైట్ ఆన్సర్. తర్వాత మనకి ఓవరాల్గా ఎగ్జామినేషన్ చూసుకుంటే ఓకే, సో ఓవరాల్గా ఎగ్జామినేషన్ చూసుకుంటే ఈజీ టు మోడరేట్ లెవెల్లో క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరిగిందని అటెంప్ట్ చేసినటువంటి అభ్యర్థులు అయితే చెప్పారండి.
సో ఇవి మనకి ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించి అడిగినటువంటి బిట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.